హలో అండి, హాయ్, వెల్కమ్ టు మ్యాథ్ విన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఎలిప్స్ అండి. ఎలిప్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఆల్మోస్ట్ మనం పారాబోలా చూస్తాం కాబట్టి పారాబోలా లాగే ఉంటుంది. మ్యాథ్స్ 2Bలో 4th చాప్టర్ ఇది మనకు వచ్చేసి ఇది 4th చాప్టర్. సో మనకి ఆల్రెడీ చూసామండి కోనిక్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి డెఫినేషన్స్ అన్నీ ఆల్రెడీ మనకి పారాబోలాలో వస్తుంది. సో ఇప్పుడు ఎలిప్స్ అంటే ఏంటో కూడా అక్కడ మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. సో సింపుల్గా ఇప్పుడు ఒకసారి చూసేద్దాం ఎలిప్స్ డెఫినేషన్. A conic with eccentricity less than 1 is called ellipse. ఏంటమ్మా? A conic with eccentricity less than 1 is called ellipse. Ellipse definition అంటే eccentricity అనేది less than 1గా ఉంటే మనకి ellipse. ఈక్వల్ 1 అయితే పారాబోలా, గ్రేటర్ దెన్ 1 అయితే నెక్స్ట్ చాప్టర్ హైపర్బోలా. ఓకే కదా, ఇక లెస్ దెన్ 1 అనమాట. సో యాక్చువల్గా మరి కోనిక్ అంటే ఏంటి మనకి? ద రేషియో ఆఫ్ ఎ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఏ ఫిక్స్డ్ లైన్. ఓకేనా? కోనిక్ మీన్స్ ఏంటమ్మా? ద రేషియో ఆఫ్ ఏ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఏ ఫిక్స్డ్ లైన్ ఈజ్ కోనిక్. దాంట్లో అది లెస్ దెన్ 1గా ఉంటే మనకు ఆ రేషియో అనేది ఎలిప్స్ అవుతుంది. ఓకేనా? ఓకేమ్మా, ఇక్కడ మనకి ఫిక్స్డ్ పాయింట్ ఏంటమ్మా? ఫోకస్. అండ్ ఫిక్స్డ్ లైన్ ఏంటి? డైరెక్ట్రిక్స్. అది మనం డయాగ్రామ్ నుంచి చూద్దాం. ఎలిప్స్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఎలిప్స్ ఫామ్ వచ్చేసి మనకి. సో దీంట్లో మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాం కదా. సో మరి దీంట్లో మనకి ఫోకస్ ఏంటి? ఎస్. ఫోకస్ని ఎలా డినోట్ చేస్తాం? ఎస్తో డినోట్ చేస్తాం. అండ్ డైరెక్ట్రిక్స్ మీన్స్ ఇది ఫిక్స్డ్ లైన్. ఈ ఫిక్స్డ్ లైన్ని మనం డైరెక్ట్రిక్స్ అంటాం, ఎల్. సో దీనికి మిర్రర్ మనకు ఏంటి? ఆపోజిట్గా మనం ఇది డ్రా చేసుకుంటాం. ఎస్ మీన్స్ దీని ప్రొజెక్షన్ అనమాట. సో ఎస్ ప్రొజెక్షన్ అంటే మనకి ఎస్ డాష్గా ఇక్కడ తీసుకున్న మనం ఏ పాయింట్ని ఇలా తీసుకున్నాం. సో ఈ ఫోకస్ నుంచి లోకస్ ఆఫ్ ది పాయింట్ పి, సమ్ పాయింట్ మనం పి తీసుకున్న ఫిక్స్డ్ పాయింట్, ఈ ఫిక్స్డ్ పాయింట్ ఫోకస్ సమ్ పాయింట్ అంటే ఎలిప్స్ పైన ఒక లోకస్ ఆఫ్ ఈ పాయింట్ పి తీసుకుంటుంది. ఏంటి? ఎక్స్ కామా వైగా తీసుకున్నాము. సో దాని పర్పెండిక్యులర్ ఫిక్స్డ్ లైన్కి దీనికి మనం డ్రా చేసుకున్నాం, ఒక లైన్ డ్రా చేసుకున్నాం, అది ఎంగా తీసుకున్నాం. సో ఈ ఫిక్స్డ్ లైన్కి ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేసుకున్నాం. సో ఇది ఒక ఫామ్లో వచ్చేసింది మనకి. ఓకేనా? ఇప్పుడు ఇదేంటమ్మా? ఒక పాయింట్ మన లోకస్ పైన అంటే ఎలిప్స్ పైన ఒక పాయింట్ అనమాట, ఫిక్స్డ్ పాయింట్ లాంటిది. ఇది ఫోకస్. ఓకేనా? ఫోకస్ ఏం తీసుకున్నాం ఇక్కడ? ఏఈ కామా 0, డైరెక్ట్రిక్స్ A/E, 0. ఇవి ఎలా వచ్చాయి అనేది మనం స్టాండర్డ్ ఫామ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో స్టాండర్డ్ ఫామ్లో తీసుకుంటే మనకు సింపుల్గా అర్థమవుతుంది. ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ చూసేద్దాం మనం. నేను ఆల్రెడీ దీన్ని డీప్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తామో మనకి ఇదేమి ఎగ్జామ్లో రాదు కాబట్టి జస్ట్ సింపుల్గా చెప్పేస్తాను. తర్వాత మనం కొన్ని డెఫినేషన్స్, కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, నేర్చుకుందాం. ఓకేనా? అంటే మనకి ఫోకస్ ఎలా వచ్చింది, డైరెక్ట్రిక్స్ ఎలా వచ్చింది అనేది మనకి స్టాండర్డ్ ఫామ్ నుంచి అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎస్ అనేది ఏమి తీసుకున్నాం? ఫోకస్. లెట్ ఎస్ బి ద ఫోకస్ అండ్ ఎల్ బి ద డైరెక్ట్రిక్స్. ఈ లైన్నే కదా మనం ఎల్గా తీసుకున్నాం, ఫిక్స్డ్ లైన్ డైరెక్ట్రిక్స్. లెట్ జెడ్ బి ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఫోకస్ టు డైరెక్ట్రిక్స్. ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్కి జెడ్ అనేది ఎలా ఉందమ్మా? ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఈ షేప్లో ఉంటుంది కదా. సో ఇప్పుడు అది అదే షేప్లో ఉంది కదా మనకి. ఓకేనమ్మా? లెట్ ఏ అండ్ ఏ డాష్ ఆర్ ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ఎస్జెడ్. ఏ అండ్ ఏ డాష్ అనేవి 2 పాయింట్స్గా తీసుకుంటే డివైడ్స్ ఎలా డివైడ్ చేస్తుంది మనకి? ఇది ఎస్జెడ్ని ఏ అండ్ ఏ డాష్ అనేవి డివైడ్ చేస్తున్నాయి 2 పాయింట్స్ ఇన్ ద రేషియో. ఏ రేషియోలో? ఈస్ట్ 1 ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. ఎక్స్టర్నల్గా అండ్ ఇంటర్నల్గా కూడా డివైడ్ చేస్తున్నాయి. ఓకేనా? సి ఈజ్ ద సెంటర్ ఏం తీసుకున్నాం మనం? 0,0. సెంటర్ని ఎలా డినోట్ చేసుకున్నాం? సిగా. ఓకేనా? ఇది ఏ ఫామ్లో ఉంది మనకి? మేజర్ యాక్సిస్ ఏముంది ఇక్కడ మనకి? జెడ్ అంటే ఎక్స్ యాక్సిస్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ లెట్ సిఏ డాష్ అంటే సి నుంచి ఏకి ఏ డాష్కి. ఈ పాయింట్ని ఏం తీసుకున్నాం మనం? A,0గా, ఇది A,0, ఇది -A,0గా తీసుకున్నాం అనుకో, ఏమొస్తుందమ్మా? అది ఏనే కదా పాయింట్. సిఏ అయినా సిఏ డాష్ అయినా మనం ఏం తీసుకుంటున్నాం? పాయింట్ ఈక్వల్ టు ఏ అనుకుంటున్నాం, స్మాల్ ఏ అనుకుంటున్నాం. అప్పుడు పాయింట్స్ ఏమవుతాయి? A,0 అవుతుంది. ఏ డాష్ పాయింట్ ఏం తీసుకుంటాం? -A,0. సో నౌ SA/AZ మనకు కావాల్సిందేంటి? SA/AZ ఈ రేషియో. ఓకేనా? SA/AZ ఈజ్ ఈక్వల్ ఏంటి? రేషియో ఈస్ట్ 1 కదా మనం తీసుకున్నాం ఇక్కడ రేషియో. ఎస్జెడ్ ఇంటర్నల్లీ రేషియో ఏం తీసుకున్నాం? ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా ఈస్ట్ 1. సో ఇది E/1గా తీసుకుందాం. ఈక్వల్ టు ఈ సేమ్ దీని ప్రొజెక్షన్ కూడా అలాగే వస్తుంది కదా. SA'/A'/Z. ఎస్ నుంచి A'/A'/Z. ఓకేనా?
ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ దీని చేద్దామా ప్రొజెక్షన్ తర్వాత తీసుకుందాం. ఫస్ట్ మనకి మెయిన్గా ఉన్నది ఎస్ఏ బై ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై 1 అంటే ఏమవుతుంది ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏజెడ్గా రాసుకోవచ్చు కదా, అలాగే రాసుకున్నాం. ఇప్పుడు ఎస్ఏ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం సిఏ మైనస్ సిఎస్. ఎస్ఏ ఎక్కడుందమ్మా ఇక్కడ నుంచి ఈ వాల్యూ కావాలి మనకి. ఈ వాల్యూ కావాలని దీన్ని ఎలా రాసుకోవచ్చు సెంటర్ నుంచి సిఏ మైనస్ టోటల్గా ఇవి సిఏ దాంట్లో మనం సిఎస్ తీసేస్తాం మిగిలేదేంటమ్మా ఎస్ఏ. సో సిఏ మైనస్ సిఎస్గా రాసుకున్నాం. నెక్స్ట్ ఈ ఇంటూ ఏజెడ్ని ఎలా రాసుకుంటున్నాం సిజెడ్ మైనస్ సిఏ ఓకేనమ్మా. ఏజెడ్ ఎలా రాసుకున్నాం సిజెడ్ మైనస్ సిని తీసేస్తే ఏజెడ్ వచ్చేస్తుంది ఓకేనా. ఇప్పుడు ఏ సిఏ వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ స్మాల్ ఏ అని. నెక్స్ట్ సిఏ వాల్యూ ఇక్కడ కూడా రాసుకున్నాం కదా స్మాల్ ఏగా, అంటే మన సిఏ డాష్ ఏం తీసుకున్నాం స్మాల్ ఏ. సో అదే ఇక్కడ మనం మెన్షన్ చేసేసాం. ఇక్కడ రాసేసిన తర్వాత నెక్స్ట్ ఇది తీసుకుందాం ప్రొజెక్షన్ ఎస్ఏ డాష్ బై ఏ డాష్ జెడ్ ఈక్వల్ ఆల్సో ఈ బై 1గా తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది ఈ ఇంటూ ఏ డాష్ జెడ్ ఈ రెండింటిని కూడా ఈక్వల్ చేసేసాం. ఇప్పుడు ఎస్ఏ డాష్ వాల్యూ ఎక్కడుందమ్మా ఇది ఇక్కడ ఎస్ఏ డాష్ ఎలా రాసుకోవచ్చు దీన్ని ఎస్ఏ డాష్ కదమ్మా సిఎస్ ప్లస్ సిఏ డాష్ ఎస్ నుంచి ఏ డాష్ కావాలి మనకి. సో ఈ టోటల్ వాల్యూని సిఎస్ ప్లస్ సెంటర్ నుంచి ఇక్కడ రాసుకున్నాం. సెంటర్ నుంచి ఎస్ ఫోకస్ పాయింట్కి సెంటర్ నుంచి ఏ డాష్ వరకు సిఎస్ ప్లస్ సిఏ డాష్. ఇక్కడ ఏ డాష్ జెడ్ని కూడా ఏం రాసుకున్నామా సిఏ డాష్ ప్లస్ సిజెడ్ అని రాసుకున్నాం డయాగ్రామ్ నుంచి. అది రాసేసుకుని రఫ్గా చెప్తున్నానమ్మా, మనకి స్టాండర్డ్ ఫామ్ అనేది ఎక్కడ అడగరు, బట్ ఈ ఫోకస్ డైరెక్ట్రిక్స్ పాయింట్స్ అనేవి మనకి దీని నుంచే వస్తున్నాయి. సో దానికోసం ఇవి తెలియడం కోసం జస్ట్ చెప్తున్నాను. మనకి ఇవి కూడా ఏ వాల్యూని ఇక్కడ సిఏ వాల్యూ ఇవి రాసేసుకున్నాము. అండ్ ఫస్ట్ ఇది ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుని ఇది ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకున్నాం కదా. ఈ రెండింటిని సింప్లిఫై చేసేసేయండి. సింప్లిఫై చేసేస్తే మనకి సింప్లిఫై చేసుకోవడం అయితే వస్తుంది కదా. సో సిజెడ్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి ఏ బై ఈ వస్తుంది ఓకేనా. సింప్లిఫై చేయగా క్యాన్సిల్ అయిపోయినాయి ఉంటాయి కదా, ఇక్కడ సిఎస్ క్యాన్సిల్, ఈ మిగిలిన వాల్యూస్ ఇక్కడ రాశాను. ఇంకా కొన్ని క్యాన్సిల్ అయిపోయాయి ఏ కూడా అయిపోయాక దాంట్లోంచి సిజెడ్ ఈక్వల్ టైం వచ్చింది మనకి ఏ బై ఈగా వచ్చింది. అప్పుడు డైరెక్ట్రిక్స్ జెడ్ పాయింట్ని ఏమని రాసుకోవచ్చు మనం ఏ బై ఈ కామా 0. ఇది ఏ పాయింట్ అవుతుంది మనకి డైరెక్ట్రిక్స్ దగ్గర ఉన్న పాయింట్ ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అమ్మ. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమైంది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా మనకి ఏ బై ఈ వచ్చింది. అక్కడ మనకి జెడ్ పాయింట్ అంటే ఏ బై ఈ కామా 0 తీసుకున్నాం కదా. సో అదే పాయింట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే మనం అదే పాయింట్ కదా తీసుకుంటాము. సో ఎక్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు డైరెక్ట్గా ఏ బై ఈ రాయొచ్చు. ఫ్రమ్ 1 and 2 నుంచి మళ్ళీ సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసినప్పుడు ఏంటి అక్కడ డైరెక్ట్గా సాల్వ్ చేస్తాం, ఇక్కడ మనం మైనస్ సైన్స్ చేంజ్ చేసుకొని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు సిఎస్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఏఈ వచ్చింది. అక్కడ సిజెడ్ వాల్యూ తీసుకున్నాం, ఇక్కడ సిఎస్ వాల్యూ తీసుకున్నాం. సో ఏఈ వచ్చింది ఏఈ కామా 0. ఇదేం తీసుకున్నాం ఫోకస్. సిఎస్ మీన్స్ మనకి ఫోకస్ పాయింట్ తీసుకున్నాం, ఎస్ పాయింట్ని ఏఈ కామా 0గా తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ రేషియో తెలుసు కదా ఎస్బీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత ఈ రేషియో ఎంతమ్మా ఎస్బీ బై పిఎం రేషియో ఇక్కడ తీసుకుంటున్నాం కదా మనం ఎస్పీ బై పిఎం. ఇదే రేషియో కదా మనకి యాక్చువల్గా యూజ్ అయ్యేది <1 greater than 1 చూసేది. సో అది ఎంత ఈ అని తెలుసు కదా, అదే ఇక్కడ చేసాం మనం ఈ ఈక్వల్ టు పిఎం అని తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఎస్పీ పాయింట్ తెలుసు కదా, ఎస్ పాయింట్ తెలుసు ఆల్రెడీ. పీ పాయింట్ ఏంటి మనం ఏం తీసుకున్న డయాగ్రామ్లో ఎక్స్ కమా వై, అదే ఇక్కడ యూజ్ చేసాం. ఈ 2 పాయింట్స్కి డిస్టెన్స్ చేసాం, ఫోకస్కి అండ్ పాయింట్ పీకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ ఏంటి డిస్టెన్స్ ఎలా చేసాము మామూలుగా √(x2 - x1) ప్లస్ y2 - y1) కదా ఫార్ములా. సో ఇక్కడ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ ముందే చేసేసాం కాబట్టి SP² = E² × PM². సో ఇప్పుడు SP² అంటే ఇటు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ డిస్టెన్స్ ఫార్ములా వేసేసుకొని చేసాం. నెక్స్ట్ దీనికి ఏంటి పిఎం అనేది ఎలా ఉంటుంది ఆ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. మీ పీ పాయింట్కి ఎంఎలా ఇలా పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేస్తాం. మనకి ఏమొచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ తీసుకున్నాం. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటి ఫస్ట్లో ఎక్స్ ఈక్వల్ టు ఏ బై ఈ తీసుకున్నాం కదా. ఈ లైన్కి ఇటు వచ్చేస్తే ఏమొస్తుంది ఎక్స్ మైనస్ ఏ బై ఈ. సో ఇది ఒక లైన్ అనుకుంటే దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి ఇక్కడ రాసాం కదా మనం ఆల్రెడీ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి బై అనేది ఒక లైన్ అయితే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి బై √(a² ప్లస్ b² అవుతుంది ఓకేనా. సో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసాం మనం. చేశాక జస్ట్ సింప్లిఫికేషన్ అమ్మ, ఇది √(a - b² ఫార్ములా వస్తుంది. ఇక్కడ కూడా సింప్లిఫై చేసి క్యాన్సిల్ అయిపోగా మనకి సింపుల్గా ఇలా వచ్చేస్తుంది x² / a² ప్లస్ y² / a² × 1 - e².
ఈక్వల్ టు ఎంత 1. సో ఈ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ని మనం బీ స్క్వేర్గా తీసుకుంటున్నాం. ఇది మనం తీసుకుంటున్నాం వాల్యూ ఆఫ్ బీని, ఓకేనా. అండ్ టేకింగ్ ద వాల్యూ ఆఫ్ బీ, ఈ బీని వాల్యూని మనం ఇలా తీసుకున్నాం బీ స్క్వేర్ వాల్యూ. సో ఈ ప్లేస్లో మనం ఇప్పుడు బీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏమొస్తుంది అప్పుడు స్టాండర్డ్ ఫామ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ 1. ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్ ఇదే కదా. సో ఇదనమాట ఈ బీ స్క్వేర్ వాల్యూ అనేది. ఇది మనకి ఇది కొన్ని ప్రాబ్లమ్స్లో కూడా యూజ్ అవుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి మనకి నెక్స్ట్ మనకి యూజ్ అయ్యేది మెయిన్గా ఫోకస్ పాయింట్ ఒకటి అండ్ డైరెక్ట్రిక్స్ పాయింట్ ఏ బై ఈ కామ 0 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ, అది ఈక్వేషన్ ఒకటి. నెక్స్ట్ ఈ బీ స్క్వేర్ వాల్యూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. సో స్టాండర్డ్ ఫామ్లో మనకి యూజ్ అయ్యేది ఈ మూడే. బట్ మీకు ఇవన్నీ ఎలా వచ్చాయి డైరెక్ట్గా ఫోకస్ అంటే ఇది ఏ ఈ కామ 0, ఎస్ పాయింట్, జెడ్ పాయింట్ ఏ బై ఈ కామ 0, డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ, ఇలా చెప్తే మీకు అర్థం అవ్వదు కదా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని డౌట్ వస్తుంది. సో అందుకోసమని స్టాండర్డ్ ఫామ్ చెప్పాం. సో స్టాండర్డ్ ఫామ్ అయితే చూసేసాం కదమ్మా. ఎలిప్స్ డెఫినేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏ కోనిక్ విత్ ఎసెంట్రిసిటీ ఈజ్ లెస్ దెన్ 1 ఈజ్ కాల్డ్ ఎలిప్స్. సో ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ ఏంటమ్మా, ఇప్పుడే చూసాం. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. దీనిలో మన సెంటర్ ఏం తీసుకున్నాం ఇంతకుముందు 0, 0. సో మీకు ఇది డయాగ్రామ్ చూస్తే అర్థమైంది, ఇది కదమ్మా డయాగ్రామ్. సెంటర్ ఏం తీసుకున్నాం 0, 0. ఫోకస్ ఏమొచ్చింది మనకి ఏ ఈ కామ 0. డైరెక్ట్రిక్స్ ఏమొచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ, ఓకేనా. అండ్ ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు ఏమొచ్చింది అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇది ఎలా వచ్చిందనే డౌట్ కూడా వస్తుంది మీకు. సో దీని నుంచి మనం సింప్లిఫై చేస్తే మనకు అదే వచ్చేస్తుందమ్మా ఆల్మోస్ట్. ఈ వాల్యూ సింప్లిఫై చేసుకుంటే ఈ వాల్యూ ఇదే వస్తుంది. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇఫ్ పీ ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద ఎలిప్స్ x square by a square plus y square by b square equal 1 and 4c are s and s dash, then sp plus s dash b equal 2a. ఎలిప్స్ పైన ఒక పాయింట్ అని పీ అని పాయింట్ తీసుకుంటే అండ్ ఫోకస్ ఎస్ డాష్గా తీసుకుంటే ఆ వాల్యూ ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పీ ఈక్వల్ 2a వస్తుంది, ఓకేనా. ది ఈక్వేషన్ ఆఫ్ యాక్సిలరీ సర్కిల్ ఆఫ్ ది ఎలిప్స్, ద ఈక్వేషన్ ఆఫ్ auxiliary circle of the ellipse x square by a square plus y square by b square equal 1, a greater than b అయితే కండిషన్ ఈజ్ x square plus y square equal a square. మనకి యాక్సిలరీ సర్కిల్ ఎప్పుడు ఫామ్ అవుతుందమ్మా, a ఈక్వల్ టు b అయితేనే మనకి యాక్సిలరీ సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. సో x square plus y square equal a squareగా ఫామ్ అవుతుంది, ఓకేనా. a ఈక్వల్ b అనే కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ x is equal to a cos theta, y equal b sin theta are called the parametric equation of the ellipse. Are called parametric equation of the ellipse. S is equal 0 and theta is called the parametric. Okay nama, మనకి ఏంటి x is equal a cos theta, y equal b sin theta అనేది parametric equation of the ellipse అయితే theta ఏంటమ్మా పారామీటర్, ఓకేనా. అమ్మ ఈ ఫార్ములాస్ అన్నీ కనుక మీకు వచ్చేస్తే నెక్స్ట్ హైపర్బోలా ఆల్మోస్ట్ మీకు వచ్చేసినట్టే. ఇప్పుడు మనకి ఎలిప్స్ కాన్సెప్ట్ అర్థమైపోయే ఫార్ములాస్ అన్నీ మీకు వస్తే హైపర్బోలా కూడా ఫార్ములాస్ అన్నీ వచ్చేసినట్టే. వీటన్నిటికీ అక్కడ ఏంటి, ఇక్కడ లెస్ దెన్ 1 కదా, అక్కడ గ్రేటర్ దెన్ 1. సో ఏమవుతుంది, జస్ట్ సైన్ చేంజ్ అవుతుంది. స్టాండర్డ్ ఫామ్ దగ్గర నుంచి ప్రతిదీ మైనస్ దగ్గర ప్లస్, దగ్గర మైనస్, మైనస్ దగ్గర ప్లస్, అలా చేంజ్ అవుతూ వస్తాయి. మిగతా అంతా సేమ్ ఉంటుంది, ఓకేనా. The condition for the straight line y equal to mx plus c be a tangent to the ellipse x square by a square plus y square by b square equal 1 is ఏమవుతుందమ్మా కండిషన్ c square equal a square plus a square m square plus b square. ఏమన్నారు ఇక్కడ, ఈ ఎలిప్స్ పైన ఒక టాంజెంట్ అనేది ఫామ్ అవుతే, స్ట్రైట్ లైన్ టాంజెంట్ ఫామ్ అవుతే ఆ కండిషన్ ఏమవుతుందమ్మా మనకి ఎలిప్స్ పైన c square equal a square m square plus b square. నెక్స్ట్ y equal mx plus or minus and the root of a square m square plus b square is always a tangent to the ellipse. ఇదే ఈ y equal అనేది is always tangent to the ellipse అయితే ఎప్పుడు అవుతుంది ఎలిప్స్ ఈ టాంజెంట్ దగ్గర ఏ పాయింట్స్ తీసుకున్నప్పుడు అవుతుంది, ఎట్ మైనస్ ఏ స్క్వేర్ ఎం బై సి కామా బీ స్క్వేర్ బై సి అండ్ ఏ స్క్వేర్ ఎం బై సి కామా మైనస్ బీ స్క్వేర్ బై సి రెస్పెక్టివ్లీ. ఈ పాయింట్ కానీ ఈ పాయింట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక పాయింట్తో మనకి టాంజెంట్ అనేది ఫామ్ అవుతే ఇది ఈజ్ ఆల్వేస్ ఏ టాంజెంట్ టు ద ఎలిప్స్. ఎప్పుడు ఈ పాయింట్స్ దగ్గర ఈ టాంజెంట్ అనేది ఎలిప్స్ పైన ఆల్వేస్ టాంజెంట్ అని అంటున్నాడు, ఓకేనా. ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ పి x1, y1 టు ద ఎలిప్స్ s is equal 0 అండ్ s1 is equal. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఏంటమ్మా, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అంటే పాయింట్ పి దగ్గర ఎలిప్స్లో ఏం తీసుకున్నా s1 is equal
0. ఇది ఆల్మోస్ట్ మనకి హైపర్బోలా కూడా సేమ్ ఉంటుంది. ద ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఏమవుతుంది అదే పాయింట్ దగ్గర ఎలిప్స్ s is equal 0 ఈజ్ a square x by x1 మైనస్ b square y by y1 ఈజ్ ఈక్వల్ a square మైనస్ b square. ఓకేనమ్మా. నెక్స్ట్ equation of the tangent at p of theta on the ellipse s is equal 0 is x cos theta by a plus y sin theta by b equal 1. Equation of the normal at p of theta దగ్గర ఏమవుతుంది ax by cos theta minus by by sin theta is equal a square minus b square. ఓకేనా. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అక్కడ యాంగిల్ థీటా ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఎలిప్స్ s is equal 0 is x cos theta by a y sin theta by b equal 1. నార్మల్ వచ్చేసి ax by cos theta minus by by sin theta is equal a square minus b square. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్ సర్కిల్ ఆఫ్ ది ఎలిప్స్ s is equal 0 is x square plus y square equal a square plus b square. ఇవమ్మ మనకి మెయిన్ ఫార్ములాస్ వచ్చేసి ఎలిప్స్ ఇవి. ఇంక ఈ ఫోకస్ ఈ స్టాండర్డ్ ఫార్ములా నుంచి మనకి ఇవన్నీ ఫోకస్ ఎసెంట్రిసిటీ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇవి వచ్చేస్తాయి కదా. ఇందులో 2 ఎక్సర్సైజెస్ ఉంటాయి మనకి. ఫస్ట్ ఎక్సర్సైజెస్కి ఇవన్నీ యూజ్ అవుతాయి ఈ ఫార్ములాస్ అన్నీ. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు సింపుల్గా చేసుకున్నారంటే మంచిగా గుర్తుపెట్టేసుకున్నారంటే మీకు 2 చాప్టర్స్ వచ్చేసినట్టే. ఎలిప్స్ వచ్చేస్తుంది అండ్ హైపర్బోలా కూడా వచ్చేస్తుంది. మనకు నెక్స్ట్ వచ్చేసి టాపిక్ అమ్మ. దీంట్లో సింపుల్గా చెప్పాలంటే మనకి ఇది ఎలిప్స్ ఫామ్ కదా. ఇంతకుముందు తీసుకున్న డయాగ్రామ్ అమ్మ సేమ్ ఎలిప్స్ ఫామ్లో తీసుకున్నాము. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ అనేది 1గా తీసుకుని ఈ 2 ఇది మనకి స్టాండర్డ్ ఫామ్ కదా. స్టాండర్డ్ ఫామ్ ఈ 2 పాయింట్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు ఏ అండ్ ఏ డాష్ బి అండ్ బీ డాష్ ఆర్ కాల్డ్ ద యాక్సిస్ ఆఫ్ ది ఎలిప్స్. ఇప్పుడు ఏ డాష్ అనేది బీ డాష్ అనేది యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సో ఇప్పుడు ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఈ రెండింటి అంటే ఏ డాష్ ఈక్వల్ మీన్స్ సో డిస్టెన్స్. ఏ పాయింట్ తెలుసు మనకు బీ పాయింట్ తెలుసు. ఏ పాయింట్ ఏం తీసుకున్నా a,0 ఏ డాష్ ఏం తీసుకున్నా -a,0. సో ఇప్పుడు ఏ డాష్ ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది సింపుల్గా 2a వస్తుంది. అండ్ బీ డాష్ చేస్తే ఏమొస్తుంది 2b వస్తుంది. సో ఏ గ్రేటర్ దెన్ బి అన్నప్పుడు ఏ డాష్ అనేది ఏమవుతుందమ్మా మేజర్ యాక్సిస్. ఏ అనేది గ్రేటర్ దెన్ బి అయినప్పుడు కండిషన్ ఇదేంటమ్మా మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ మీద ఎలిప్స్ అనేది ఇలా ఫామ్ అయిందంటే మనకి ఎక్స్ అనేది ఎక్స్ యాక్సిస్ అనేది మేజర్ యాక్సిస్ అవుతుంది, వై యాక్సిస్ అనేది మైనర్ యాక్సిస్ అవుతుంది. అంటే బీ డాష్ అనేది మైనర్. ఎటువైపు లెంత్ ఎక్కువగా ఉంటుందో చూసుకోండి మీరు. ఇలా ఫామ్ అయినప్పుడు ఎలిప్స్ ఫామ్లో ఇదే కదా మనకి లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో అంటే ఎక్స్ యాక్సిస్ పైన మేజర్గా ఫామ్ అయింది. సో ఇది మేజర్ యాక్సిస్. ఇలా ఉన్నప్పుడు ఇది ఏంటి ఈ డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది కదా. సో ఇది మైనర్ యాక్సిస్ బీ డాష్. ఎలిప్స్ ఇలా ఫామ్ అయినప్పుడు ఓకేనా. నెక్స్ట్ ఎలిప్స్ ఇంకొక 2 ఫామ్స్ ఉంటాయమ్మా ఎలిప్స్వి. నేను అది నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి కార్డ్ ఆఫ్ ది ఎలిప్స్. కార్డ్ మీన్స్ ఏంటమ్మా ద లైన్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ కార్డ్. ఎనీ 2 పాయింట్స్ లైన్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ అంటే ఇక్కడ 2 పాయింట్స్ నుంచి లైన్ జాయినింగ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలిప్స్లో ఇలా ఫామ్ అయింది అనుకో దీన్ని ఏమంటాం కార్డ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫోకల్ కార్డ్. ఓకేనమ్మా ఫోకల్ కార్డ్. ఈ ఫోకస్ నుంచి పాస్ అయ్యే కార్డ్నే ఫోకల్ కార్డ్ అంటాం మనం. ఇలా ఇక్కడ ఇది ఫోకస్ కదా, ఈ ఫోకస్ పాయింట్ నుంచి పాస్ అయ్యే దాన్ని మనం ఫోకల్ కార్డ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లాటస్ రెక్టమ్. ఏ ఫోకల్ కార్డ్ పర్పెండిక్యులర్ టు ద మేజర్ యాక్సిస్ ఆఫ్ ది ఎలిప్స్ ఈజ్ కాల్డ్ లాటస్ రెక్టమ్. ఫోకల్ కార్డ్ అనేది పర్పెండిక్యులర్ టు మేజర్ యాక్సిస్ ఆఫ్ ది ఎలిప్స్. పర్పెండిక్యులర్ టు ద మేజర్ యాక్సిస్ ఆఫ్ ది ఎలిప్స్ ఈజ్ కాల్డ్ లాటస్ రెక్టమ్. హ్యాస్ 2 లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఎంతమ్మా ఫార్ములా 2b square by a. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇది మెయిన్ ఫార్ములా అమ్మ మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఫోకల్ కార్డ్ అనేది ఏమంటాం పర్పెండిక్యులర్ టు ద మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ అంటే ఏంటి మనకి ఇప్పుడు దీంట్లో ఏ డాష్ దీనికి పర్పెండిక్యులర్ అంటే ఏమవుతుంది ఇలానే కదా. సో దీన్నే మనం లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటాం. అంటే ఫోకల్ కార్డ్కి పర్పెండిక్యులర్గా ఫోకల్ కార్డ్ నుంచి పాస్ అయ్యేదేంటి మనం ఒక లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ని కార్డ్ అనుకున్నాము. అది ఫోకస్ నుంచి పాస్ అవుతే ఫోకల్ కార్డ్ అని. ఫోకస్ నుంచి అంటే ఇలానే పాస్ అవ్వాలని లేదు కదా, ఇలా కూడా అవుతుంది, ఇలా కూడా అవ్వచ్చు. దీన్ని కూడా ఫోకల్ కార్డ్ అనే అంటాం ఈ ఫోకస్ పాయింట్ నుంచి పాస్ అయింది. సో అలా కాకుండా పర్పెండిక్యులర్గా అంటే 90 degrees యాంగిల్లో ఫామ్ అవుతే దాన్ని మనం లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటాం. సో లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఫార్ములా ఏంటమ్మా 2b square by a. ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. సో నెక్స్ట్ అమ్మ మనం ఇందాక టూ ఫామ్స్లో ఉంటాయి అనుకున్నాం కదా. ఇలా మనకి ఎలిప్స్ అనేది ఇలా ఫామ్ అవుతుంటే చూసాం మనం. ఇప్పుడు ఏంటి ఏది మేజర్ యాక్సిస్ ఏది మైనర్ యాక్సిస్ అని. మేజర్ యాక్సిస్ ఏమైందమ్మా ఇప్పుడు ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఏ డాష్ అనుకుంటే ఇది మేజర్ యాక్సిస్ అవుతుంది. ఈ బీ డాష్ ఏమవుతుంది
మైనర్ యాక్సిస్ అయిపోయింది మనకి ఇక్కడ. అలా కాకుండా ఈ ఎలిప్స్ ఫామ్ అనేది ఇలా ఫామ్ అయిందనుకో, ఇది మనకి బి డాష్, ఇది ఏ డాష్. ఇప్పుడు ఏమవుతుందమ్మా? మేజర్ యాక్సిస్ ఏదవుతుంది? బి డాష్. మైనర్ యాక్సిస్ ఏదవుతుంది? ఏ డాష్. ఓకేనా? మనకి ఇది ఏ గ్రేటర్ దెన్ బి, ఇది ఏ లెస్ దెన్ బి. ఇలా 2 ఫామ్స్లో ఉంటుంది మనకి. ఎలిప్స్ అనేది 2 ఫామ్స్లో ఉంటుంది, 2 వేరియస్ ఫామ్స్లో ఉంటుంది. ఇలా ఫామ్ అయినప్పుడు మనకి ఏ డాష్ అనేది మేజర్ యాక్సిస్, బి డాష్. అంటే ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ఫామ్లో ఉంటే ఎలా ఉంటుంది, ఏంటి, ఏది వర్టెక్స్, ఏది ఫోకస్ అన్నీ మనం డిస్కస్ చేసాం. అలా కాకుండా ఇలా ఉన్నప్పుడు మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ అనేది చేంజ్ అవుతుంది, అండ్ ఫోకస్ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉంటాయి. ఒకసారి సేమ్ ఇదే మెథడ్ మనకి జస్ట్ డయాగ్రామ్ ఇది అనేది ఇలా తిరిగిందనమాట. అంతే. ఈ ఎలిప్స్ ఫామ్ అనేది ఇలా ఉండింది, ఇలా తిరిగింది. అప్పుడు మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఇవన్నీ మనకి చేంజ్ అయిపోతాయి. ఓకేనమ్మా? చాలా సింపుల్. ఎలిప్స్ వచ్చేసి మనకి మీరు ఒక్కసారి కనుక చూసుకున్నట్టే స్టాండర్డ్ ఫామ్ నుంచి మనకి ఫోకస్ అవి వచ్చేస్తున్నాయి. స్టాండర్డ్ ఫామ్లో పెద్దగా ఏం లేదు. ఎలిప్స్ అనేది ఎసెంట్రిసిటీ లెస్ దెన్ 1 ఈజ్ కాల్డ్ ఎలిప్స్. అదొకటి మనకు ఐడియా ఉండాలి. అండ్ మనం డిస్కస్ చేసిన ఫార్ములాస్ మెయిన్గా స్టాండర్డ్ ఫామ్, ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ అండ్ లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్. మెయిన్గా లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్ ఇవన్నీ కలిపి ఒక క్వశ్చన్ లాగా అడిగేస్తాడు. ఒకటి ఇచ్చేసి ఒక ఈక్వేషన్ ఇచ్చేసి దాని నుంచి ఫోకస్ స్టాండర్డ్ ఫామ్లోకి చేంజ్ చేసుకొని మనకు ఆ స్టాండర్డ్ ఫామ్ నుంచి ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ అండ్ లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి ఫార్ములాస్. లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్ ఫార్ములా ఏంటమ్మా? 2b²/a. ఇదన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇఫ్ పీ ఈజ్ ఎనీ పాయింట్ అందా, ఇది ఒకటి మనకి కండిషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్గా యూజ్ అయ్యేది పారామెట్రిక్ ఫామ్ ఒకటి. నెక్స్ట్ టాంజెంట్ నార్మల్. ఓకేనా? ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా అయితే ఈ ఫార్ములాస్ ఇవి పారామెట్రిక్, టాంజెంట్ అండ్ నార్మల్. ఓకేనా? ఈ ఫార్ములాస్ బాగా నేర్చుకున్నామా? ఇక్కడ మనకు వచ్చేస్తే హైపర్బోలా అనేది సింపుల్గా వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసుకుందాం. సీ యు నెక్స్ట్ క్లాస్.